హాయ్ వెల్కమ్ టు ఎంవీఆర్ లాజిక్స్ అనాలజీ టాపిక్ నుండి వన్ ఆఫ్ ద క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నామండి. 68 అనేది 130 అయితే 222 డాష్ అని ఇచ్చాడండి. సో ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనాలజీ అంటే ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి లెఫ్ట్ సైడ్ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఇక్కడ ఏ లాజిక్ అప్లై చేస్తామో రైట్ సైడ్ కూడా అదే లాజిక్ని అప్లై చేయడమే అనాలజీ టాపిక్ అండి. సో మరి ఇక్కడ 68 అనేది 130 కావాలంట. 68కి 130కి మరి లాజిక్ ఏం అప్లై చేశాడో చూద్దాం. ఇక్కడ 68 అనేది మనకి నియర్ బైగా మనకి 4 క్యూబ్కి దగ్గరలో ఉందండి. అంటే మనకి 4 క్యూబ్ ఎంత అవుతుంది అని అంటే 64 అవుతుంది. ఈ 64కి ఏం చేశాడు అని అంటే ఇక్కడ మనం క్యూబ్ చేసినటువంటి వాల్యూ ఏంది 4 కదా, దీన్ని మనకి ఇక్కడ ప్లేస్ చేశాడండి. చేస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే 68 వస్తుంది. సో మరి ఇక్కడ 130కి మరి ఏ లాజిక్ అప్లై చేశాడు అని అంటే ఇక్కడ 4 క్యూబ్ చేశాడు కదా, ఇక్కడ 5 క్యూబ్ చేశాడండి. చేస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే 125 వస్తుంది. 130 అనేది 125కి దగ్గరలో ఉంది. మళ్ళీ ఇక్కడ క్యూబ్ వాల్యూ ఎంత 5 ఉంది కాబట్టి ప్లస్ 5 యాడ్ చేశాడండి. చేస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే 130 వస్తుంది. సో ఇదే లాజిక్ని ఇక్కడ రైట్ సైడ్ కూడా అప్లై చేసినట్టయితే మనకి ఇక్కడ 6 క్యూబ్ చేశాడండి. 6 క్యూబ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే 216 వస్తుంది. ఇక్కడ 216కి ఏం చేశాడు, ఇక్కడ క్యూబ్ వాల్యూ 6 ఉంది కదా, దీన్ని ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే 222 వస్తుంది. అలాగే మనకి ఇక్కడ నెక్స్ట్ వాల్యూకి ఏం రావాలి అని అంటే ఇక్కడ 7 క్యూబ్ చేయాలండి. చేస్తే మనకి ఎంత వస్తుందో వచ్చేటువంటి వాల్యూని రాయండి. దానికి +7 చేస్తే వచ్చేటువంటి ఆన్సర్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.